హరే కృష్ణ. శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణం వందే జగద్గురుం. జన్మాష్టమి. శ్రీకృష్ణుడు మన కోసం దేవకీ వసుదేవులకు జన్మించాడు. ఎందుకు శ్రీకృష్ణుడు జన్మించవలసి వచ్చింది అంటే, ధర్మాన్ని తప్పుతున్న ఈ జగతిని సన్మార్గంలో నడిపించి ధర్మ సంస్థాపన చేయడానికి. శ్రీకృష్ణుడు జగద్గురువు. అజ్ఞానమనే అంధకారంలో నుంచి జ్ఞానమనే వెలుగులోకి మనల్ని నడిపించడానికి అవతరించిన అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రావణ మాసం అంటే ఆకాశం మబ్బులు పట్టి ఉంటుంది, చీకటి కమ్మేసి ఉంటుంది. అప్పుడు బహుళ అష్టమి నాడు అంటే అమావాస్యకి దగ్గరలో చీకట్లో అర్ధరాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు చెరసాలలో జన్మించాడు. అసలు ఆయన జన్మించిన కారణం చూస్తే, కంసుడు పరమరాక్షసుడు, కానీ ఆయనకి చెల్లెలు దేవకి అంటే ఎనలేని ప్రేమ. దేవకీ వసుదేవులకు వివాహం జరిపించి వారిని సాగనంపుతున్న సమయంలో ఆకాశవాణి వినిపిస్తుంది, వీరిద్దరికీ జన్మించిన 8వ సంతానం వల్ల కంసుడు చనిపోతాడని చెప్పేసి. అయితే అప్పుడు కంసుడు కోపోద్రిక్తుడై దేవకిని చంపబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి బావని చంపొద్దని అర్థిస్తాడు. అయితే వీరిద్దరిని చెరసాలలో బంధిస్తాడు కంసుడు. చెరసాలలో పెట్టిన వారికి పుట్టిన ప్రతి బిడ్డని పూరిట్లోనే చంపేస్తుంటాడు. అలా 7గురిని చంపేసిన తర్వాత 8వ గర్భం దాలుస్తుంది దేవకి. ఈసారి పుట్టబోయే బిడ్డ తనని ఖచ్చితంగా సంహరిస్తాడని చెప్పేసి ముందే కంసుడికి తెలుసు. అలా అష్టమి నాడు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. జన్మించిన ఆ బాలుడు విష్ణుమూర్తిలాగా మారి, అంటే శంఖ చక్ర గదాదులతో మారి వసుదేవుడికి ఏం చేయాలో చెబుతాడు. వసుదేవుడికి సంగళ్ళు తెంచుకుంటాయి. దానర్థం శ్రీకృష్ణ దర్శనం జరిగిన తర్వాత ఈ సంసారం అనే బంధం తెంచుకుంటుంది అని అర్థం. చెరసాల తలుపులు కూడా తెరుచుకుంటాయి, అంటే మోక్షానికి ద్వారం తెరుస్తాడు అని అర్థం. రక్షక భటులు సొమ్మసిల్లి పడిపోతారు. దానర్థం ఏంటంటే, మనిషిని పట్టి పీడిస్తున్న రాగము, ద్వేషము, భయము, క్రోధము, మదము, మాశ్చర్యము ఇలాంటి శత్రువుల నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. అప్పుడు ఆ వసుదేవుడు చిన్న బుట్టలో ఆ చిన్ని కృష్ణుని పడుకోబెట్టి రేపల్లెకు బయలుదేరుతాడు. దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. అయితే ఆ వర్షం శ్రీకృష్ణుడిపై పడకుండా ఆదిశేషుడు పడగలా మారి రక్షణనిస్తాడు. అలా రేపల్లెకు వెళుతున్న వసుదేవుడికి యమునా నది అడ్డు వస్తుంది. యమునా నది ప్రార్థించగానే యమున వసుదేవుడికి దారినిస్తుంది. దానర్థం ఏంటంటే, యముడు అంటే మృత్యు స్వరూపం. యముడి సోదరి యమునాదేవి, అంటే శ్రీకృష్ణుని ఆశ్రయిస్తే మృత్యువు ఉండదు. దాని అర్థం ఏంటంటే, ఇదే మనకి చివరి మృత్యువు అవుతుంది, ఆ తరువాత మోక్షం ప్రసాదించి తనలో ఆ పరమాత్మ మనల్ని కలుపుకుంటాడు అనే అర్థమే ఇలా యమున దారివ్వడం. అలా శ్రీకృష్ణుని తీసుకొని రేపల్లెకు చేరుకుంటాడు వసుదేవుడు. అక్కడ యాదవరాజు నందుడి భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ ఆడపిల్లని తీసుకొని ఈ శ్రీకృష్ణుని యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లని తీసుకొని మళ్ళీ చెరసాలకు వచ్చేస్తాడు వసుదేవుడు. అప్పుడు చెరసాల తలుపులు వాటంతటవే మూసుకుంటాయి, సంకెళ్ళు కూడా వాటంతటవే పడిపోతాయి. పిల్ల ఏడుపు విని రక్షక భటులకు మెలకువ వస్తుంది. ఈ వార్తని కంసుడికి చేరవేస్తారు. అయితే కంసుడు ఈ పిల్లని సంహరించడానికి కోపంతో, క్రోధంతో వస్తుంటాడు. అయితే ఆడపిల్ల పుడుతుంది, మగపిల్లాడు కదా పుట్టాల్సింది, కానీ ఆడపిల్ల పుట్టిందేంటి అని కాస్త ఆశ్చర్యపోయినా ఆ పాపని సంహరించడానికి వస్తాడు. అప్పుడు ఆ చిన్న పాప యోగ మాయగా మారి కంసునికి దొరకకుండా పైకెగిసి ఇలా అంటుంది, నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానమవుతుంది. అప్పుడు రేపల్లెలో మరో మగపిల్లాడు పుట్టాడనే సంతోషంలో నందుడు రేపల్లె మొత్తం పెద్ద ఉత్సవాన్ని జరిపిస్తాడు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని రక్షించడానికి ఆ విష్ణుమూర్తి ఎత్తిన మరో అవతారమే శ్రీకృష్ణ అవతారం. గీతాకారునిగా అర్జునునికి యుద్ధరంగంలో గీతోపదేశం చేశాడు. ఇది కేవలం అర్జునుడికి చేసింది మాత్రమే కాదు, సమస్త మానవాళికి శ్రీకృష్ణుడు తన వాక్కు ద్వారా ధర్మాన్ని ఉపదేశించాడు. యుద్ధరంగంలో అంటే ఎంతో హడావిడి, కోలాహలం, గజిబిజి ఉన్న సమయంలో
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. దాని అర్థం ఏంటంటే మానవ జీవితం అస్తవ్యస్తంగా అయోమయంగా ఉంటుంది. అయితే గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను పాటిస్తే మాత్రం జీవితం సజావుగా సాగుతుంది. ఆ భగవద్గీతని నేడు మనం చదువుతున్నాం, ఆచరిస్తున్నాం. అది సమస్త మానవాళికి దిక్సూచిలా మారింది. అందుకే శ్రీకృష్ణుడిని కృష్ణం వందే జగద్గురుం అంటారు. జన్మించిన నాటి నుంచి శ్రీకృష్ణుడు ఎన్నో అద్భుతాలను చేస్తూనే ఉన్నాడు. దేవతామూర్తిగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. అల్లరి బాలకుడిగా, వెన్న దొంగగా, గోపీలోలుడిగా, గోవర్ధన గిరిధారిగా, కాళీయమర్దనుడిగా, గీతా ప్రబోధకుడిగా, పూతనను చంపినవాడిగా, అలా ఆయన చేసిన ప్రతి పని ద్వారా మానవాళికి సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. గోవర్ధనగిరిని పూజించమని శ్రీకృష్ణుడు రేపల్లె వాసులకు చెబుతాడు. దాని అర్థం ప్రకృతిని మనం దైవంలా భావించి దానికే పూజలు చేయాలి అని అర్థం. అయితే గోవర్ధనగిరిని పూజించి తనను పూజించడం లేదు అని ఇంద్రుడికి కోపం వచ్చి రేపల్లెపై అఖండమైన వర్షాన్ని కురిపిస్తాడు. అంతటి ఘోరమైన వర్షం, ఆ ప్రకృతి విపత్తు నుంచి శ్రీకృష్ణుడు తన వారిని, పశుపక్షాదులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై 7 రాత్రులు 7 పగళ్ళు నిలిపాడు. ఆ విధంగా ఇంద్రుడి మదాన్ని అణిచివేశాడు. అలా దేవతలను కూడా ఉద్ధరించాడు. కుచేలుని నుంచి అటుకులు స్వీకరించి ఆయనకు సిరి సంపదలను ఇస్తాడు. అంటే దాని అర్థం ప్రేమతో, భక్తితో ఏది పెట్టినా శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. కానీ ప్రతి ప్రాణి కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణుడి లీలలు ఎన్నెన్నో. జన్మాష్టమి నాడు తల్లులందరూ తమను తాము యశోదులుగా భావించుకుంటూ తమ బిడ్డలని శ్రీకృష్ణుడిలా భావిస్తారు. ఎందుకు అలా భావిస్తారు అనే దాని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడు పరమాత్మ అని తెలియక ఆయన లీలలు విని, ఆయన గొప్పతనాన్ని విని ఆయన్ని పరీక్షించాలనుకుంటాడు. అయితే యథాలాపంగా శ్రీకృష్ణుడు గోపబాలురందరినీ వెంట పెట్టుకొని పశుపక్షాదులతో అడవికి వెళతాడు. అక్కడ అవి మేత మేసుకుంటూ ఉండగా చూసిన బ్రహ్మ, ఈ పిల్లవాడు వీళ్ళందరికీ రక్షణ ఇస్తున్నాడు, ఈ పిల్లవాడి గురించే వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, ఈ పిల్లవాడి గొప్పతనం ఏంటో చూద్దాం అని ఆ పిల్లలను, పశుపక్షాదులను, మొత్తం ప్రాణుల్ని, శ్రీకృష్ణుడిని ఆశ్రయించి ఉన్న వారందరినీ మాయ చేస్తాడు. అయితే ఇక్కడ రేపల్లిలో తమ పిల్లలు రాలేరు అనే బెంగ పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు ప్రతి పిల్లవాడిలాగా మారిపోతాడు. అంటే ఇక్కడ ఉన్న పిల్లాడు, నల్ల పిల్లాడు, చిన్న పిల్లాడు, పక్కింట్లో ఉన్న పిల్లాడు పొడవుగా తెల్లగా ఉంటాడు, ఒకడు లావుగా ఉంటాడు, ఒకడు బక్కగా ఉంటాడు. అయితే ఇలా ఏ పిల్లాడు ఎలా ఉంటాడో అలా మారిపోయి వాళ్ళ ఇళ్లల్లోకి ప్రవేశిస్తాడు. కేవలం పిల్లల్లానే కాదు, ఆవులలాగా, గొర్రెలాగా, కుక్కలాగా, అన్నిట్లాగా మారి వారి ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఈ జీవకోటిలో ప్రతి జీవంలో ఉన్నది ఆ పరమాత్మ యొక్క చైతన్యమే అని చెప్పడం ఈ కథ వెనుక ఉద్దేశం. అయితే ఇలా 12 నెలలు గడిచిపోతుంది. పిల్లలు తమ పిల్లలే అనుకుంటూ ఉన్నారు ఆ తల్లులు. అయితే ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ శ్రీకృష్ణుడే పరబ్రహ్మ స్వరూపం, ఆయనే పరమాత్మ అని తెలుసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయనని శిరస్సు వంచి నమస్కరించి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడిని క్షమిస్తాడు. పరమాత్మ, ఈ గోపబాలురు, ఈ రేపల్లె వాసులు, ఈ జగత్తులో ఉన్న ప్రతి మనిషి ఎంత అదృష్టవంతులో కదా, వారితో పాటు నువ్వు ఉన్నావు, వారితో పాటు ఆడుకున్నావు, వారు పెట్టింది తిన్నావు, వారి ఎంగిలి తింటున్నావు, వారితో పాటు ఆడుతున్నావు, పాడుతున్నావు, ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు, ఇంతగా వారితో కలిసిపోయావు. అంటే నేను మానవుడిలా పుట్టితే ఎంత బాగుండేదో, అది ఈ రేపల్లెలో గోపబాలురిగా పుట్టి ఉంటే అనుక్షణం నిన్ను అంటిపెట్టుకునే ఉండేవాడిని కదా పరమాత్మ అని కొంచెం బాధపడి ఆ పరమాత్మకి నమస్కరించి అంతర్ధానమవుతాడు. అందుకే ప్రతి తల్లి తన కుమారుడిని శ్రీకృష్ణుడిలానే భావిస్తుంది, శ్రీకృష్ణుడిలానే వేషం వేస్తుంది. అలా వేషం వేసి
చూసి మురిసిపోయి అబ్బురపడి ఎంతో సంతోషాన్ని పొందుతుంది. శ్రీకృష్ణుడే మా ఇంట్లో పుట్టాడని, శ్రీకృష్ణుడే మా ఇంట్లో ఉంటున్నాడని మురిసిపోతుంది. ఆడపిల్లలందరూ గోపిక వేషాలు వేసుకుంటారు. ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. మిగిలిన పూజలన్నీ ఉదయమే ప్రారంభమైతే ఈ పూజలు మాత్రం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమవుతాయి. ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ చిన్ని కృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా కృష్ణ పాదముద్రలు వేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో, ఆ తరువాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేయాలి. గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చని నీటితోనే చేయాలి అభిషేకం. అనంతరం నూతన వస్త్రాలు కట్టి ఆభరణాలు అలంకరించాలి. కృష్ణుడికి తులసి దళాలంటే మక్కువ కాబట్టి తులసి మాలను మెడలో వేయాలి. ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఊయలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాట పాడుతూ ఊయలను ఊపాలి. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని పాదముద్రలు ఎందుకు వేయాలి? కృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గర నుంచి పూజా మండపం వరకు శ్రీకృష్ణ పాదాలను వేస్తూ ఉంటారు. అసలు ఇలా వేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? నేలపై పాదముద్రలు వేసి వాటిని అలంకరించడం ద్వారా బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. దానర్థం ఈ శరీరం అనే గృహంలోకి ఆయనని భక్తితో ఆహ్వానించి తరించిపోవడం. శరీరం రోగాల బారిన పడకుండా, అకాల మృత్యువు రాకుండా పరంధాముడిని ప్రార్థించడం. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి కూడా అష్టైశ్వర్యాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్టుగా వేస్తారు. కృష్ణాష్టమి రోజు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే మరో ఘట్టం ఉట్టి కొట్టడం. అసలు ఉట్టి కొట్టడం వెనుక ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు సాయంత్రం వీధిలో ఉట్టి కొడతారు. ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు, పాలు సేకరిస్తారు. దానర్థం కులమత భేదాలు భగవంతుడికి ఉండవు అని. వాటిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడు కట్టి లాగుతూ ఉంటారు. సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి కిందకు లాగుతుంటే ఒకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకరి తర్వాత ఒకరు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమిష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే ఒకరికి కష్టం వస్తే అందరూ సహకరించాలని అర్థం. చేయి కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి దాన్ని పగలగొడతారు. ఈ ప్రయత్నాన్ని చెరగొట్టడానికి ముఖాలపై నీళ్లు పోస్తుంటారు. అంటే ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా కలిసి ఉండమని అర్థం. అలా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం, చిన్నతనంలో గోపాలకృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండలను పగలగొట్టి దాన్ని గోపబాలకులకు పంచిపెట్టేవాడు. నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందమేమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు. చూశాం కదా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా జరుపుకోవాలి, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో. శ్రీకృష్ణుడి లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమైతే మనం చెప్పుకున్నది ఆవగింజంత. శ్రీకృష్ణ లీలల గురించి చెప్పుకుంటూ పోతే తనువు పులకరించిపోతుంది. ఆ దేవదేవుడి ఆశీస్సులు సదా మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.